ఆర్టీసీని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ అన్ని చర్యలు చేపట్టారన్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. టీఎంయూ కేంద్ర కమిటీ సమావేశానికి హాజరైన శ్రీనివాస్ గౌడ్ ఆర్టీసీలో అతిపెద్ద సంఘంగా టీఎంయూ ఏర్పడిందన్నారు. టీఎంయూ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ నష్టాలకు తెలంగాణలో సరైన బస్సులు లేకపోవడమేనన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రైవేట్ బస్సులకు ప్రాధాన్యత ఇచ్చిండ్రు. పెద్ద పెద్ద బస్సులన్నీ కూడా ఆనాటి రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలవే ట్రావెల్స్ ఏర్పాటు చేసి 10 బస్సులు తెచ్చినాడు, 100 బస్సులు తెచ్చి నడుపుకున్నాడు. కానీ మరి ఆర్టీసీ బస్సులు ఎందుకు నడుస్తలేవు, లాభాలు ఉన్న దగ్గర ఎందుకు వేస్తలేరని అధ్యయనం చేసి ఈరోజు లాభాల బాటలో పట్టించడానికి మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషిని ప్రతి ఒక్క కార్మికుడు గ్రహించాలి. రాబోయే రోజుల్లో ఆర్టీసీ కార్మికులు తలెత్తుకొని తినేటట్లు వాళ్ళకు జీతాలు కావచ్చు, జీతభత్యాలు కావచ్చు, హౌసింగ్లో కావచ్చు, అన్నిట్లో కూడా తగిన ప్రాధాన్యత ఖచ్చితంగా ఇస్తుంది. హరీష్ అన్న నాయకత్వాన, శ్రీను యొక్క సహకారంతో ఏదైతే రేపు జూలై 19 నాడు మేము గెలవబోతున్నామో భారీ మేడుతున్న ఆ విజయానికి కార్మికులు అందరి పక్షాన 44% జీతభత్యాలు ఇచ్చి సంస్థలు కాపాడుతున్న ముఖ్యమంత్రి గారికి అంకితం చేయడానికి తెలంగాణ మజూరుగా మేము సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు ఏరియర్స్ ఖచ్చితంగా 2-3 రోజుల్లో దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తారు. మొన్ననే ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఫైనాన్స్ సెక్రటరీ గారు బాంబేలో ఉండడం వల్ల ఆలస్యం జరిగింది. బహుశా ఈరోజు ఫైనాన్స్ సెక్రటరీ గారు వస్తే మరి రేపో ఈరోజు మాకు ముఖ్యమంత్రి గారితో ఆహ్వానం వస్తుంది. ఖచ్చితంగా మేమంతా వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రిటైర్మెంట్ అయిన వాళ్ళకు, మరి ఉద్యోగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏరియర్స్ ఇప్పిస్తాం. టీఏ ఏరియర్స్ ఇప్పించి అన్ని ఏరియర్స్ ఎలక్షన్ లోపలే ఇప్పిస్తామని మీకు ముందర సౌజన్యంగా చెప్తున్నాం.